బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్న మాధవరెడ్డి అడ్డుకోవడం ద్వారా పిటిషన్ వేయడం ద్వారా ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు దూరం చేసి విజయం సాధించిన చెప్పుకోవచ్చా? బీసీలకు రిజర్వేషన్లు దూరం చేసిన అనడం కన్నా రాజ్యాంగబద్ధంగా ఏదైతే 50% రిజర్వేషన్ దాటొద్దని ఉందో ఆ రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటుతుంది కాబట్టి దాటొద్దనే నెపంతో మేము కోర్టు పోవడం జరిగింది. ఇలా బీసీలకు రిజర్వేషన్ 50% రిజర్వేషన్లు ఉంటే ఇలా సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి కదా, మొదటి విడత చాలా మంది నామినేషన్లు వేసారు. ఇలా జనరల్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీలు వేసిరు, ఎస్టీలు వేసిరు, బీసీలు కూడా జనరల్ స్థానాలు వేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఉపయోగకరంగా ఉంది. అంటే కొద్ది మంది ఒక వర్గానికి ఇచ్చుడు కన్నా 4 వర్గాలు ఉపయోగించుకునే రకంగా ఉంది ఇలా రిజర్వేషన్లు. బీసీల ద్రోహి మాధవరెడ్డి అంటూ కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున మీపై ఆరోపణలు చేస్తున్నాయి. నిజంగా ఎందుకు ద్రోహిగా మారారా ఆ అన్న ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్లు దాటవు, బీసీలకు 42% రిజర్వేషన్ పెంచడానికి వీలు కాదు, సాధ్యం కాదని నేను చెప్పలే. ప్రొఫెసరు చాలామంది బీసీ నాయకులు చెప్పారు, వాళ్ళ పేర్లు మళ్ళీ బీసీలు ఇబ్బంది. వాళ్ళందరూ కూడా ఎవరైతే జస్టిస్ ఈశ్వరయ్య తను న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తే ఏం చెప్పిండు, ఇది సాధ్యం కాదు అని చెప్పిండు. అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇలా కొంతమంది ఎవరైతే రాజకీయ పార్టీలతో నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మాధవరెడ్డిని ద్రోహిగా చూపిస్తారు తప్ప రాజ్యాంగబద్ధంగా ఇది చెల్లదు, చట్టబద్ధంగా చెల్లదు అని చెప్పి అందరు ఆలోచన ఉంది. ఇలా ప్రజలు కూడా అదే ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే మొన్న ధర్నా నిర్వహించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. అరే ఎవరి మీద ఎవరు ధర్నా చేస్తారని వాళ్ళే క్వశ్చన్ వేసుకురు. ఒక బీ సంఘం ఇంకో బీ సంఘం అడిగింది, లేదు ప్రజలు బీ సంఘాలు అడుగుతున్నాయి. అరే ఎవరి మీద ధర్నా చేస్తారు, ఇంతకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 50% దాటొద్దని కోర్టులు చెప్తా ఉంటే మీరు వస్తుందని చెప్పి మభ్యపెట్టి ఇలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ధర్నాలు చేస్తారు. ఇలా ఒక రాజకీయ పార్టీ తప్పు చేస్తారు, కేంద్రంలో రాజకీయ పార్టీ మీద రాష్ట్ర రాజకీయ పార్టీ అన్న ధర్నా వేయాలి. లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ ధర్నా వేయాలి. కానీ 3 రాజకీయ పార్టీలు వారితో పాటు కుల సంఘాలు ఏవైతే కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయో వాళ్ళు ధర్నాలు చేశారు. ఎవరి మీద చేసారు అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు కూడా స్పష్టంగా ఏం చెప్తా ఉన్నా అంటే భారత రాజ్యాంగం ప్రకారం లేక చట్ట ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని ఉన్నది. ఒకవేళ దాటాలని పరిస్థితులు వస్తాయి, ఇలా చాలా మంది 9వ షెడ్యూల్ తమిళనాడు తరహా అని చెప్తా ఉన్నారు. అందులో కూడా కోర్టుని ఇన్వాల్వ్ అవుతా అక్కడ ఏమైతే చట్టాలు ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళు ముందే తెలిసి కూడా వీళ్ళు మాకు 9వ షెడ్యూల్ పెట్టాలని కొట్లాడితే కేంద్రం మీదనో రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడితే అదేమన్నా సాధ్యమవుతున్నా కాకపోతే నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా అది కూడా 9వ షెడ్యూల్ పెట్టడానికి కూడా వీలు లేదని స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. మొదటగా ఏం చెప్పినాం, 50% దాటడానికి వీలు లేదు, అది రాదు. బీసీ నాయకులు అనేటోళ్ళు మభ్యపెడుతున్న ప్రజలను అసత్య ప్రచారాలు అబండాలు చేస్తూ ఉన్నారు, బీసీలను మోసం చేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, 9వ షెడ్యూల్ అని మాట్లాడే మేధావులందరూ కూడా అది సాధ్యం కాదు, అది నిజము. అది ఆనాడు 9వ షెడ్యూల్ ఎందుకు తెచ్చిరో అందరికి తెలుసు. ఆనాడు వ్యవసాయ భూములు ఎక్కువ కొంతమంది దగ్గర ఉన్నాయి, వాటన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకోవడానికి 9వ షెడ్యూల్ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు కోర్టు పోతే కోర్టు ఏ విధమైన తీర్పిస్తా అని చెప్పి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టి ఎవరు కూడా అటు ప్రభుత్వం కొట్లాడడానికి కేసులు పెట్టడానికి కోర్టుకు పోదనే ఉద్దేశంతో 9వ షెడ్యూల్ పెట్టిరు. ఇలా 9వ షెడ్యూల్లో పెట్టిన ఒక ప్రయోజనం కోసం పెడితే ఇలా అందరూ కూడా 9వ షెడ్యూల్ అంటారు. అసలు ఇంతకు 9వ షెడ్యూల్ ఏముంది? ఇలా నేను ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ ఉంటుంది, రాజకీయ పార్టీ తనకు నచ్చిన చట్టం తీసుకొచ్చి ఇతర రాజకీయ పార్టీలకు ఇబ్బంది పెట్టే చట్టం తీసుకొచ్చి దాన్ని 9వ షెడ్యూల్లో పెడతారు. పెడితే రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా? చట్టం కోర్టు కొనడానికి వీల్లేదు కదా. అందుకే ఇలా కోర్టు ఏమంటుందంటే ఈ దేశంలో ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా ఏదైనా కూడా మేము రివ్యూ చేస్తాము, అలా సాధ్యాలు చూస్తామని చెప్తారు. ఇలా 9వ షెడ్యూల్ తెచ్చినటువంటి తమిళనాడులో కూడా రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇగో చట్టాలు ఆ విధంగా లేవు. ఇలా అయినా కూడా ఆనాడు అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ఇలా రిజర్వేషన్లు ఇస్తున్నాం, ప్రతి 5 ఏళ్ళ కోసం రిజర్వేషన్ తగ్గించుకోవాలి, ఈ దేశం మెరిట్ని పెంపొందించుకోవాలన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, దేశంలో రాజకీయ పార్టీలు వాళ్ళ గెలుపు కోసం కేవలం అలా ఆ పదవి కోసం మాత్రమే ప్రజలను మభ్య పెడతా ఉన్నారు, ప్రజలను సోమరిపోతులు చేస్తూ ఉన్నారు. ఇలా జనరల్ ఉందనుకో 100కు 90 మార్కులు రావాలని అనుకుంటారు. అదే విధంగా చదువుతాడు ఆయన, 90 మార్కులు రావాలని చదువుతాడు మెరిట్గా. మిగతా కులాలు అనుకో 60 మార్కులు వస్తే చాలు అని అంటారు. అంటే ఇలా కింది కులాలలో కూడా మెరిట్ ఉన్న అబ్బాయి మెరిట్గానే చదువుతాడు, కానీ 60 మార్కులను మనం ఒకటి ఆయన క్రియేట్ చేస్తున్నాం. అరే నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, తక్కువ కష్టపడ నీకు ఉద్యోగం వస్తుంది అంటారు. అంటే ఆయన యొక్క చిన్నప్పటి నుంచే ఆయన మేధాశక్తిని మనం తక్కువ ఏజ్ చూపించడం వల్ల వాడు ఆ విధంగానే అలవాటు అవుతుంది. దానివల్ల ఈ దేశ సంపద నాశనం అవుతా ఉంది. నువ్వు అందరిని ఒక రకంగా ట్రీట్ చేసి మీరందరూ కూడా 100కు 90 మార్కులు రావాలంటే అందరూ కూడా అదే విధంగా కష్టపడతారు.
ఇలా నువ్వు సైంటిస్టులను తీసుకో, దేశ సైంటిస్టులను తీసుకో, లేక క్రికెటర్లను తీసుకో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలన్నింటిలో కూడా మనం రిజర్వేషన్ పెడుతున్నామా? ఇలా మన మిలిటరీ వ్యవస్థ ఉంటుంది. ఎస్సీలో ఒక రకంగా ఉండాలి, బీసీలో ఒక రకంగా మార్కులు వస్తే పాసు, లేకపోతే హైట్ అంత తక్కువ వస్తే అని మిలిటరీలో తీసుకుంటామా? లేదు పరాయి దేశస్తుడు మన మీద దాడికి వస్తేప్పుడు ఇగో ఈయన బీసీ మా సైనికుడు, మీరు తక్కువ రావాలి స్పీడ్గా, బాంబులు తక్కువ కొట్టాలని అని చెప్పగలుగుతామా? నువ్వు దేశ రక్షణ కోసం ఎంతైతే ప్రతిష్టగా నువ్వు తీసుకుంటున్నావో అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను విద్యార్థులను తయారు చేయడానికి కూడా అంతే ప్రతిష్టతగా మనం రిజర్వేషన్ వాడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కొన్ని కులాలు ప్రాతినిధ్యం లేదు. ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీల్లో కూడా చాలామంది కూడా ఇప్పటికి కూడా ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా ఆ రిజర్వేషన్ల ఫలాలు పొందక ఇంకా ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇంకా రిజర్వేషన్ తగ్గించిపోతే ఆయా సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సిందంటే ఈ దేశం మొత్తం కూడా రాజకీయ పార్టీల వ్యవస్థలోనే ఉన్నారు. కులాల ప్రతిపాదికన సీట్లు ఇవ్వరు, కులాల ప్రతిపాదికన ఎమ్మెల్యేలు ఎంచుకోరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక కులం ఉంటుంది, ఉదాహరణకు ఒక గౌడ కులం ఉంటుంది. ఈ దేశంలో బీసీలలో ఎక్కువ శాతం వాళ్ళే, కానీ వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడో ఒకది ఓట్లు వేసుకుంటారు. లేదు మా కులపోని మేము నిలబెట్టుకుంటాం, ఈ రాజకీయ పార్టీలు వద్దని అనుకుంటే రాజకీయ పార్టీల మీద వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పనిచేసిన కూడా అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకరు వ్యాపారవేత్త వస్తే ఆ వ్యాపారవేత్త దగ్గర డబ్బులు ఉన్నాయని చూసి ఏ కులమైనా సరే, అది ఓసీలైనా సరే బీసీలైనా, ఆ వ్యాపారవేత్తకి అవకాశం ఇస్తారు. రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానం మారాలి. ఏమని, మా పార్టీలో 5 సంవత్సరాలు చేస్తేనే మేము ఎమ్మెల్యే సీట్ ఇస్తాము అంటే అప్పుడు అందరికి అవకాశం వస్తుంది. అది ఎస్సీలైనా బీసీలైనా ఇంకో కులమైనా అవకాశం వస్తుంది. కానీ అలా డబ్బుల్లోనికి అవకాశం ఇస్తారు. పోనీ ఒక ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి, అది అగ్రవర్ణాలే పెడుతున్నాడు, మిగతా పెట్టడానికి మాకు వీలు లేదు కాబట్టి మీరే గెలుస్తున్నాడు. మరి తీసుకునేటోళ్ళు ఎవరు? డబ్బులు తీసుకునేటోళ్ళు ఎవరు? అదొకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే సంఖ్యాబలం నీదే ఉంది కదా. మరి నిన్ను నాయకుడిగా ఒక రాజకీయ పార్టీకి అవకాశం ఇస్తే డబ్బులు నోడు 100 కోట్లు పెట్టేటోని వైపు కాకుండా ప్రజలు పేదోని వైపు ఎందుకు ఉండట్లేదు? అది ప్రజలలో లోపం ఉంది కదా, మనం దాన్ని ప్రశ్నిస్తలేము. నాయకులతో పాటు ఓటర్లలో కూడా ప్రజలు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. అదంటే ప్రజలు ఏం చేస్తారు? నాయకునిగా నన్ను ఎన్నుకోరు, పోనీ మమ్మల్ని ప్రశ్నిస్తాడా అంటే ప్రజలనే దోషిగా చేస్తాడా అనే ఆలోచన వస్తుంది. మిగతా వాళ్ళు కూడా నన్ను ప్రజలనే అంటుండు అంటారు కాబట్టి ప్రజల తప్ప ఎందుకు చెప్పట్లేదు. ఇక్కడ ప్రజలు మారినప్పుడే మన వ్యవస్థ మారుతుంది. ప్రజలు ఇది మారకుండా ఇచ్చేవాడు కాబట్టి తీసుకున్నవాడు ఉన్నాడు, మరి తీసుకున్నవాడు కాబట్టి ఇచ్చేవాడు ఉన్నాడు, మరి ఎప్పటికి ఇది మారుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ లోక్సత్తా అని ఒక పార్టీ వచ్చిపోయింది, ఆయన సిద్ధాంతాలు ఒక రకంగా ఉన్నాయి, కానీ ఎవరైనా మనల్ని స్వీకరించినమా? వాళ్ళని మనం అధికారంలో కూర్చోబెట్టినామా? లేదు కదా. ఇప్పుడు గత పాలకులు ఇవి అన్యాయం చేసిరు, 100 కోట్ల స్కామ్ చేసినట్టు, మళ్ళీ ఒక సంవత్సరానికో 2 టర్ముకో మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం కదా. మరి ఎప్పుడు మనం మారినట్టు? ప్రజలుగా మనం మారినప్పుడు, మనకు సేవ చేసే వాళ్ళని మనం ఆదరించినప్పుడు, మన వాళ్ళనిగా మనం గుర్తించుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దీన్ని తీసుకొచ్చి కొన్ని కుల సంఘాలు మా మా కులానికి ప్రాతినిధ్యం లేదు, మా కులం వానికి అవకాశం ఎట్లా ఇస్తారు? నువ్వు ఇంటికాడ కూర్చుంటే, నువ్వు ప్రజల సేవ చేయకుండా నియోజకవర్గంలో తిరగకుండా ఉన్నప్పుడు నీకెట్లా అవకాశం వస్తుంది? ఇలా అదేవిధంగా 130 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. 130 కులాలలో ఎన్ని బీసీ కులాలు ఇలా రాజాధికారంలోకి వచ్చినాయి? ఎమ్మెల్యే సీట్లు అడుగుతారు, ఎంపీ సీట్లు అడుగుతారు. ఇలా రిజర్వేషన్ వ్యవస్థ ఎవరికి ఇవ్వాలి? ఎంబీసీ కులాలకు ఇవ్వాలి. బీసీల కన్నా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎంబీసీ కులాలకు ముందు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇలా బీసీ కులం అని చెప్పుకునే వ్యక్తులే ఆ బీసీ కులాలకు కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళే అన్ని వాళ్ళు రాజకీయ అవకాశాలు తీసుకుంటా ఉన్నారు. ఇలా బీసీ కులంలో పేదవానికి అవకాశం కల్పిస్తారా రాజకీయ పార్టీలు? పోనీ ప్రజలకు కల్పిస్తారా? కల్పించట్లేదు కదా. ఇలా ఎంబీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎంబీసీలకు దానికన్నా సంచార జాతులు ఉంటాయి, వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించట్లేదు? ఇలా ఎంబీసీ కులం ఉంది, ఒక బ్యాంకులో ఒక వ్యాపారం పెట్టుకోవాలంటే నీకేముందని అడుగుతాడు బ్యాంక్ వాడు. నాకేం లేదా, నేను బీసీ వ్యక్తిని, నేను ఎంబీసీ వ్యక్తిని, నాకు బ్యాంక్ లోన్ ఇస్తే ఒక వ్యాపారం పెట్టుకుంటాడు, నేను నమ్ముతాడా? నీకు నమ్మడు కదా. మరి అలాంటి వ్యక్తులను ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం అలాంటి వ్యక్తులకు నీకు ఏ వ్యాపారం ఉంది, నీకు ఏం టెక్నికల్గా వచ్చు అని ఆదుకున్నప్పుడు ఉంటుంది. ఇలా కేవలం రిజర్వేషన్లు ఇస్తే, ఇలా బీసీలకైనా ఎస్సీలకైనా ఓసీలకైనా ఇస్తే 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ 119 మందిలో కొంతమందికి అవకాశం వస్తుంది, కానీ ఆ కులంలో ఉన్నటువంటి పేదవాడికి ఏం అవకాశం వస్తుందని అడుగుతా ఉన్నాం. ఇలా చాలా మంది మాట్లాడతారు, అందరు సమాజం తెలుసు, రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అవుతున్నారు. కానీ ఆ రెడ్లలో ఉన్నటువంటి పేదవానికి ఏం ప్రయోజనం వచ్చింది?
ఆ రెడ్లలో ఉన్నటువంటి పేదవాడిగానే ఉన్నాడు కదా. వాళ్ళ కోసం కూడా మేము కొట్లాడతాం, వాళ్ళలో కూడా చాలా మంది అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళ కోసం న్యాయం చేస్తామని కూడా వాళ్ళ గురించి కూడా మద్దతు ఇస్తామని ఇటు బీసీ సంఘాలు కూడా అంటున్నాయి కదా. దాంతోపాటు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు అంటున్నారు. ఇలా మందకృష్ణ గారు ఒక మాట అంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు వాళ్ళతో పాటు అగ్రవర్ణం ఉన్నట్టు పేదల కోసం కొట్లాడతామంటారు. సేమ్ ఆర్ కృష్ణ గారు కూడా అదేమంటారు, మేము కూడా గదే అంటున్నాం కదా. ఇలా రెడ్లా ఉన్నటువంటి పేదలతో పాటు ఇతర కులాలు ఉన్న పేదల కోసం కొట్లాడతామంటున్నాం. వేరే కులాలు కూడా మీ అన్ని కులాల పేదల కోసం మేము కొట్లాడతామంటున్నాం. అన్ని కులాల పేదల కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా మేము బీసీలలో క్రిమిలేయర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. బీసీ సంఘాల నాయకులు మాట్లాడతలేరు, మేము మాట్లాడుతున్నాం. మీ బీసీలలో క్రిమిలేయర్ ఉన్న వ్యక్తులకు అవకాశాన్ని తీసివేసి నాన్ క్రిమిలేయర్కి అవకాశం కల్పించమని చెప్తున్నాం. ఇలా ఏం చేసింది రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ అవసరాల కోసం ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా నాన్ క్రిమిలేయర్ కింద ఉన్నారు. నువ్వు లక్షన్నర జీతం వస్తుంది, నువ్వు బీసీ అయి ఉండి ఎట్లా నాన్ క్రిమిలేయర్ కింద ఉంటావు? లక్షన్నర జీతం సంపాదించుకుంటుండు, ప్లస్ అలా కొడుకుకు వచ్చే వరకు మళ్ళీ రిజర్వేషన్ పొందుతుండు. ఆయన క్రిమిలేయర్ కదా. అంటే ఇక్కడ బీసీలకు ఏం చేసినట్టు 8 లక్షల రూపాయల ఆదాయం పెట్టి ప్రభుత్వ ఉద్యోగస్తునికి మినాయింపించారు. నువ్వు ఉండేదే ప్రభుత్వ ఉద్యోగస్తుడు, లక్షన్నర జీతం వచ్చేటోడు, ఆయన ఎట్లా నువ్వు నాన్ క్రిమిలేయర్ ప్రకటిస్తావు? దానితో పాటు వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఇలా 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా ఎంత ఆదాయం వచ్చినా కూడా నువ్వు 8 లక్షల అది లెక్కలేదట. అది ఎట్లా ఉంటుంది? ఎలా అంటే నేను చెప్తున్నాం, బీసీలలో మునురు కాపులు, యాదవులు, గౌళ్ళు, ముదిరాజు వీళ్ళకు కొద్దిగా భూమి ఉంది. ఈ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని లెక్కలలో క్రిమిలేయర్ కింద తీసుకోకుండా వాళ్ళ నాన్ క్రిమిలేయర్ చూపించడం వల్ల ఆ మిగతా ఎంబీసీ కులాలకి నష్టం జరుగుతూ ఉంది కదా. మేము ముందు అదే మాట్లాడుతాం, ఇప్పుడు అదే మాట్లాడుతాం. రేపు పొద్దున బీసీ సంఘాలు కూడా ఇదే మాట్లాడాలి. ఏమని? 8 లక్షల రూపాయల ఆదాయం ఏ విధంగా వచ్చినా నీకు, నీ తండ్రి నుంచి వచ్చినా, నీ తాత నుంచి వచ్చినా, నీకు ఉద్యోగం నుంచి వచ్చినా, వ్యాపారం నుంచి వచ్చినా, వ్యవసాయం నుంచి వచ్చినా 8 లక్షల ఆదాయం దాటిందంటే నువ్వు క్రిమిలేయరు, నీకు ఎలాంటి ప్రభుత్వ అవకాశాలు లేవు. నువ్వు రాజ్యాంగ అవకాశాల గురించి నేను మాట్లాడలేదు, కానీ రాజ్యాంగ అవకాశాలు లేవు కూడా చెప్పాలి. ఎందుకంటే కింది స్థాయికి అవకాశం కలగాలంటే ఉండాలి. అది ఎవరు మాట్లాడతలేరు కదా, మేము అది మాట్లాడుతున్నాం. అంటే ఎవరైనా ఆర్ కృష్ణ గారైనా, మేమైనా, మందకృష్ణ గారైనా ఈ సమాజంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకే రిజర్వేషన్లు ఇవ్వాలి, పేదలకే సంక్షేమ పథకాలు రావాలి, ఆ పేదలను ఒక స్థాయిగా ఆర్థికంగా నిలబెట్టాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళు నిలబడతారు అనేది అందరి ముఖ్య ఉద్దేశం. ఇలా మాధవరెడ్డి లేకపోతే ఆర్ కృష్ణ గారి ఉద్దేశం కూడా కదా. ఆర్ కృష్ణ గారు మాట్లాడమని చెప్పండి, నా క్రిమిలేయర్కి ఎందుకు ఇవ్వాలని చెప్పండి. ఎందుకు చెప్పడు అంటే తను ఒక సంఘం నడపాలంటే ఇలా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో లేదంటే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళే సాయం చేస్తారు కాబట్టి, ఆ సంఘం నడవాలంటే వాళ్ళే సాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు అనలేరు.